ఇప్పుడు మీరు సెక్స్ వర్క్‌కెళ్ళేవాళ్ళమన్నారు గదా! ఇప్పుడు చాలామంది ఎ ఎవరో ఒకలాగా బిహేవ్ జేస్తుంటారు. అలా మీకు బాగా ఇబ్బంది కలిగించిన సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? సిట్యుయేషన్స్ ఉన్నాయి మేడం. ఎందుకంటే, మేము సెక్స్ వర్క్‌కెళ్తే మా దగ్గర డబ్బులు లాక్కొని మమ్మల్ని కొట్టేవాళ్ళుంటారు. మమ్మల్ని డబ్బులిస్తామని తీసుకెళ్ళి లోపల కొట్టి, మాతో సెక్స్ చేసి ఎళ్ళిపోయే వాళ్ళుంటారు. తర్వాత కొంతమంది మా మేము సంపాదించే సంపాదన లాక్కొని ఎళ్ళిపోయే వాళ్ళుంటారు. అలాగా రకరకాలుగుంటారు. అవే బాధనిపిస్తాయి. ఎందుకంటే, మనము బతకటం కోసము ఏదో మనకి అవకాశం లేక, మనము మేము చేసుకోవాలంటే మాకు పని ఎవరివ్వరు. దాని మూలంగా మేము ఆ భిక్షాటన, సెక్స్ వృత్తి ఎన్నుకుంటాము. కానీ సమాజానికి తెలవదు ఏమి. ఎందుకంటే, వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇలాగా చీరలు కట్టుకొని తిరుగుతుంటారు, చేస్తుంటారని. కానీ మా ఆలోచనలు వాళ్ళకర్థం కావు. అవగాహన ఉండదు కొంతమందికి. కొంతమందికి ఆహ్, అవగాహన ఉన్నా గానీ, మాకు ఏ విధంగా చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే, ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోని మాట్లాడటానికే మాకు అవకాశం ఉండదు. మేము ఎవరి దగ్గరన్నా ఏదన్నా ఎళ్లి అడగాలన్నా గానీ, ఇల్లుల కోసము నేను డబుల్ బెడ్‌రూమ్‌కి గూడా అప్లై చేశాను. నేనుండే ఇల్లు కిరాయి 6000. మాకు ఇల్లులు సరిగ్గివ్వరు. మా దగ్గర ఎక్కువ ఎవరన్నా రాత్రి డోర్లు కొడతారని, ఒకవేళ మా వోళ్ళెవరన్నా వస్తే గొడవలవుతే తాళి తప్పట్లు కొట్టుకుంటారని ఇల్లులివ్వరు. కొంతమంది వీళ్ళకిస్తే రోజు ఇదే పంచాయితీ, ఇలాగే ఉంటారు, వీళ్ళ జీవితాలు ఇలాగే అనేసి కొంతమంది ఆలోచనతో ఇవ్వరు. కొంతమంది ఇల్లులు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే, వీళ్ళు ఎప్పుడూ డబ్బులుంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు సెక్స్ వృత్తికెళ్తారు, భిక్షాటన చేస్తారు. చాలా డబ్బులుంటాయి అనేసి. కానీ కిరాయి మాత్రం నెల నెలకి కరెక్ట్ టయానికి ఇచ్చేస్తారని కూడా కొంతమంది ఇస్తారు. కొంతమంది ఆలోచనతో ఇస్తారు. కొంతమందేమో ఇవ్వరు. కొంతమంది అందులో ఒక పర్సెంట్ మాత్రం అయ్యో! ఆళ్ళు గూడా మనుషులే గదా! మనలాంటోళ్ళే గదా! ఆలోచించే వాళ్ళు అతి కొద్ది మందే. 4%కి 1% అన్నట్టు. అలాంటి మనుషుల మధ్య ఆహ్, ఇప్పుడు దాకా నేను నా జర్నీ అలా స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఇలాగ నేను ఉన్నాను మేడం. ఇప్పుడు మీ కమ్యూనిటీలో చాలామంది కొంతమందిని మనం జూస్తాం. ఏదన్నా ఫంక్షన్ అవుతుందనంగానే అక్కడికి వెళ్లి వాళ్ళందరూ ఏం జేస్తారంటే కొంచెం చాలా ఇబ్బంది పెడతారు అక్కడ వాళ్ళని. పిచ్చి పిచ్చిగా జేస్తూ ఉంటారు. సో, అలా జూసి మీకు భయమేస్తుంటది గదా! మరి మీ కమ్యూనిటీ వాళ్ళలో మీకు మీకు ఇలా చేయకూడదు అని చెప్పుకోరా? ఎందుకలా జేస్తారసలు? ఇప్పుడు అది తగ్గిపోయింది మేడం చాలా. హ్మ్. ఇప్పుడు అలాగేం లేదు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్‌లో గాని, ఎళ్ళినా గాని గృహప్రవేశాలకెళ్తారు. మునుపట్లాగా ఏం లేదిప్పుడు. వాళ్ళు గూడా అంత కొంతమంది ఇప్పుడు గూడా వాళ్ళు మమ్మల్ని జూసి వాళ్ళకి గూడా కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి, వీళ్ళు ఇలా గృహప్రవేశాలకి, పెండ్లిళ్ళకి, పిల్లలు ఇలాంటి వాటికి వస్తుంటారు. వీళ్ళకి బతుకు ఆధారం ఇది గాబట్టి, వాళ్ళింక ఇలా చేసుకొని జీవించాలి గాబట్టి అనుకున్న వాళ్ళు వాళ్ళే మమ్మల్ని అడుగుతారు. "ఎంత కావాలనుకుంటున్నారమ్మా మీరు" అని. ఆయన చెప్పాడు గదా! అనేసి ఈళ్ళు అడిగేస్తారు. చాలా ఎక్కువే అడుగుతారు. కానీ అంతైతే గాదు నేనింత ఇస్తున్నానని. కానీ ఇచ్చే మనిషి గూడా ఈళ్ళు చెప్పిన దానికంటే ఈళ్ళు తక్కువ గాని, ఎక్కువ గాని ఊహించుకుండొచ్చు. కానీ ఇచ్చే మనిషి ఇంతిస్తానమ్మా అంటే వీళ్ళు దానికి సంతృప్తి పొందుతారు. మా వోళ్ళు గూడా "సల్లగుండు నాన్న నువ్వు, మంచిగుండు. నువ్వు మేము ఊహించిన దానికంటే ఎక్కువే చెప్పిచ్చావు. మేమేదో మాట వరుసకు ఎంతో అంటాము కానీ, అలాగా మనిషి కష్టపడితే వస్తాయి డబ్బులు మాకు తెలుసు" అని ఇక వాళ్ళకి గూడా
4 మంచి మాటలు చెప్పేసి వచ్చేసేవాళ్ళు. చాలా మంది లేడీస్‌ని అసలు ఎందుకు కొడతారు? రీజన్ ఏంటి? అసలు లోపలికెళ్ళిన తర్వాత ఆళ్ళకేమవుతది? ఎందుకు కొడతారు మిమ్మల్ని? వాళ్ళు ఎందుకు కొడతారంటే, మా దగ్గరకొచ్చేటప్పుడు మంచిగానే వస్తారు. డబ్బాచ చూపిస్తారు ఫస్టు. ఇప్పుడు ఎవరికైనా లేడీస్ అయినా గానీ, మేమైనా గానీ, ఎవరికైనా డబ్బు ఆశ ఇప్పుడు సెక్స్ వృత్తికి మనం వెళ్ళామంటే డబ్బుల కోసమే కదా! హ్మ్. వాళ్ళు ఒకళ్ళి అని తీసుకెళ్తారు. అక్కడ నలుగురు, ఐదుగురుంటారు. అలాగా చాలామందికి అలా జరిగింది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు క్రూరంగా వాళ్ళని హింసించి ఒక్కోసారి ఆహ్, కొంతమంది ప్రాణాలు పోయిన దాఖాలు గూడా ఉన్నాయి. ఆహా! వాళ్ళని వాళ్ళ రూమ్‌లకెళ్ళడం గానీ, మేము రూమ్‌లో తీసుకొచ్చుకోవటం గానీ చెయ్యం. ఎందుకంటే, హ్మ్. ఈరోజు అక్కడైతే ఉన్న డబ్బులు దోసుకొని పోతాడు. ఇంటికొచ్చాడనుకో, ఉన్నయి మొత్తం ఊడ్చేసుకొని మనల్ని ఏదైనా చేసేసి గూడా పోతాడు. అందుకనే సాధారణంగా అలాంటి మనుషుల్ని అలాంటి వాళ్ళు గూడా కొంతమందొస్తారు. నెక్స్ట్ మా దగ్గర డబ్బులుంటాయని టైం చూసుకొని వస్తారు. ఇప్పుడు 6 గంటలకెళ్తే ఆహ్, 10 గంటల దాకా జమవుతాయి డబ్బులు. పట్టుకొని ఎళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఒక నలుగురు, ఐదుగురు గ్యాంగొస్తారు. వచ్చి గూడా తీసుకుపోతారు. కొంతమందేమో ఆహ్, సెక్సు ఎందుకు చెయ్యవు అని డబ్బు లేకున్నా గానీ సెక్స్ చేయాలని వేధించే వాళ్ళు గూడా వస్తారు. అలాంటి రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గర. అంటే మీరు అక్కడ ఏదైతే కొంచెం చీకట్లో కొద్దిగా లోపల ఎక్కడో మారుమూల ప్లేస్‌లో ఉండి, అక్కడే ఏదైనా చెట్టు వెనకెళ్ళి అట్లా చేసి చేసి పంపిస్తారు. పంపిస్తారు. అర్థం కాదు. మీరు అదే చెప్పండి. మీరు క్లియర్‌గా చెప్పండి. ఇప్పుడు మనం ఎళ్ళిన జాగాలోని హ్మ్. వస్తారు గదా! వస్తే కొంచెం దూరంగా, కొంచెం మనుషులకి తిరగని కొంచెం దూరంలో ఒక 2, 3 అడుగుల దూరంలోనే తీసుకెళ్తాము. ఒకవేళ దూరం తీసుకెళ్ళినా గానీ ఇంకేదన్నా లోపల మనుషులుంటారు. అదొక భయం గూడా. ఆ భయానికి గూడా కొంతమంది వెళ్ళరు పిల్లలు. ఆహ్, నేను రాన రానన్నా గాని కొడతారు. "నువ్వు ఎందుకు రావు? మళ్ళా రేపు ఈ జాగాలో నించుంటావా?" అనేసి. అలా గూడా వేధించే వాళ్ళుంటారు. తర్వాత నేను ఇక్కడ అది, ఇది అనేసి ఆహ్, వాళ్ళ మనకి తెలవని పెద్దోళ్ళు ఉంటారు గదా! ఆళ్ళ మాటలు చెప్పి బెదిరించటము, పైసలు లాక్కోవటము అని రకరకాలు చేస్తుంటారు. కొడతారు. వాళ్ళకి కత్తుంటే కత్తితోనే కోసేస్తారు. బ్లేడ్లు గూడా ఏసేస్తారు. మనకెక్కడ తగిలింది, ఎక్కడ తాకిందన్నది గూడా జూడరు వాళ్ళు. అట్లా చేస్తారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీరు నుంచున్నట్టే వ్యభిచారం చేసేవాళ్ళు గూడా అట్లే నుంచుంటారు గదా! హ్మ్. ఆళ్ళ నుంచి మీరేమన్నా ఎదుర్కొన్నారా? ఆళ్ళు గూడా ఏమన్నా అంటారా మిమ్మల్ని? వాళ్ళెవ్వరు ఏమనరు. ఇప్పుడు మేమే ఏంటి చాలామంది లేడీస్ గూడా మేము ఉన్న జాగాలోను గూడా ఉంటారు. హ్మ్. లేడీస్ గూడా ఉంటారు. ఆహ్, వాళ్ళకి గూడా బెదిరించుకొని వాళ్ళను కొట్టటము, చేయటము, వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు వాళ్ళని పెడుతుంటారు. కొంతమంది మాదే మమ్మల్ని బెదిరించేవాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారు. వాళ్ళని బెదిరించేవాళ్ళు వాళ్ళని బెదిరిస్తారు. ఎందుకంటే ఎవరైనా పొట్టకుట్టు కోసమే. వాళ్ళైనా, మేమైనా. కానీ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఇక చేయవలసొస్తది. వద్దు అనుకుంటే మానేయాలి. మనకి ఇదే ఆధారము, దీనితోనే జీవనాధారం అనుకున్నప్పుడు చేయాలి. అదేంటంటే ప్రాణానికి తెగించి వెళ్ళాలి. మనము ఆహ్, బతుకుతున్నామంటే దినదిన గండంలాగా బతకాలి. హ్మ్. అంతే. ఇక మొత్తంగా ఇప్పుడు లైఫ్‌లో ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేశారో, చిన్నప్పుడు ఇబ్బంది ఫేస్ చేశారు, ఇటొచ్చారు. తర్వాత భిక్షాటన చేశారు, సెక్స్ వర్క్ చేశారు. ఎన్నో తిప్పలు పడి ఇప్పుడు చివరికి మీ యొక్క భాగస్వామితోటి లైఫ్ నడుస్తున్నారు. సో, మొత్తం మీ లైఫ్ గురించి గానీ, వేరే వాళ్ళకి గానీ, నార్మల్ పీపుల్ అమ్మాయిలు, అబ్బాయిలకి ఈళ్ళందరికీ సొసైటీకి, సమాజానికి ఏం జెప్తారు మీరు? మీ లైఫ్‌లో మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఒక మనిషిని ఎలా చూడాలో, అవకాశాలని వీటన్నిటిని గూడా మీరు ఏమని జెప్తారు? ఇప్పుడు ఎందుకంటే తర్వాత తరాల్లో ఇలానే ట్రాన్స్‌జెండర్‌లు ఇగ మళ్ళీ ట్రాన్స్‌జెండర్ అయితే భిక్షాటన, సెక్స్ వర్కర్‌లే గాకుండా మీలాగా చదువుకోవాలి, నార్మల్‌గా ఉండాలంటే ఏం జెప్తారు? ఒక సొసైటీలో ఒక ట్రాన్స్‌జెండర్ అయినా గానీ, ఈ జనరేషన్‌లో
మన సొసైటీ కూడా ట్రాన్స్జెండర్కి ఒక అవకాశం అన్నది ఇవ్వాలన్నది నా ఆశ. ఎందుకంటే మేము మా వయసు పెద్దగా అయిపోయింది కాబట్టి నాకు ఇంకేం ఉద్యోగ అవకాశాలు ఉండవు. నెక్స్ట్ మా జనరేషన్కి వాళ్ళతో పాటు చదువుకోవటానికి కానీ, విద్యా అర్హత కానీ, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ అవి కల్పించాలి. ఎందుకంటే గవర్నమెంటు కల్పిస్తుంది. ఎందుకంటే సొసైటీ ఫస్టు మా గురించి అవగాహన ఉండాలి వాళ్ళకి. అవగాహన ఉంటే వాళ్ళు కూడా మమ్మల్ని చేరదీస్తారు. ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు, ఒప్పులు అన్ని కమ్యూనిటీలో జరుగుతుంటాయి. అంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, మనము చెడ్డవాళ్ళము కాదు. అందరూ ఒకటే అన్నది నా ఆశ. మామూలుగా ఇప్పుడు మీ నెలకి మీకు, మీ వారికి కలిపి అసలు సంపాదన ఎంతవరకు వస్తుంది? సరిపోతుందా లేదా? ఇంకా మళ్ళీ తర్వాత మీరు పిల్లల గురించి ఏమైనా ఆలోచించారా? మీకిద్దరికి పిల్లలు. మాకిద్దరు పిల్లల గురించి ఏమి ఆలోచించలేదండి. మాకు మా వాళ్ళతోనే మాకు రిలేషను. మాకేదైనా గానీ, ఏదైనా మంచి చెడు అయినా గానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మాకు పిల్లలతోటి ఇంకా అంటే మాకు పిల్లలు కావాలి, పిల్లలు ఉండాలి అని అనిపిస్తది గదా! అలా అలా ఏమన్నా ప్లాన్‌లున్నాయా? మాకెప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే మా దగ్గరకొచ్చే పిల్లలు మమ్మల్ని తల్లిదండ్రుల్లాగానే చూస్తారు. ఎందుకంటే అలాంటి ఆలోచన రాదు. మా కమ్యూనిటీ వాళ్ళు దగ్గరకొచ్చినాక మాకింట్లో వాళ్ళకన్నా మా కమ్యూనిటీ వాళ్ళే ఇప్పుడు మా గురువు వాళ్ళ ఉంటారు కదా! మాకు కూడా వాళ్ళలో ఒక తల్లి, ఒక అత్త. ఇప్పుడు మా గురువు ఉంది కదా! మా గురువు మాకత్త. వాళ్ళ పక్కన వాళ్ళ సోదరీమణులు ఉంటారు కదా! వాళ్ళు మాకు తల్లులు. అలాగా మేము కమ్యూనిటీలోకొచ్చినాక మా రిలేషను అక్కడే మాకు దృఢమైన బంధం ఏర్పడిపోద్ది. ఎందుకంటే పలానామ నా తల్లి, పలానామ మా అత్త. ఇప్పుడు మా వెనకాల పిల్లలు ఉన్నారనుకో, నా కోడళ్ళు, నా మనమరాళ్ళు. వాళ్ళదే మాకు దృఢమైన బంధం సరిపోద్ది. మా కమ్యూనిటీలో ఎవరో ఒకళ్ళు పిల్లల్ని పెంచుకుంటారేమో కానీ, కమ్యూనిటీ వాళ్ళకి అంత పిల్లలు కూడా కొంచెము అవహేళన అన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు వేరే పిల్లలు మనం పెంచుకున్నా కానీ, వాళ్ళు క్రమేపీ పెరిగే కొద్దు నేను వీళ్ళ దగ్గర పెరిగానా అన్న ఆలోచనలు కూడా వాళ్ళకొచ్చే అవకాశం ఉంది. ఉంటాయి ఫ్యూచర్‌లో. అలా గూడా అనిపిస్తది. ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళే మాకు మా పిల్లలు వాళ్ళే మాకు పెద్దవాళ్ళు. అన్నీ మాకు బంధాలన్నీ అందులోనే సరిపోతాయి మాకింక బయట పిల్లలెందుకు.